టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం। బ్రహ్మసముద్రం మండలం ముప్పలకుంట, పిల్లలపల్లి, కోనాపురం, సంతేకొండాపురం పలు గ్రామాల్లోని కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు। మహిళలు పెద్ద ఎత్తున హాజరై హారతులు పట్టారు। ఆయా గ్రామాల్లో తెదేపా నాయకులు, అభిమానులు గజమాలలతోటి సురేంద్రబాబును సత్కరించి గ్రామంలోకి ఆహ్వానం పలికారు। వైకాపా నాయకుడు ఒకరు నన్ను డేరా వేసుకుని ఉన్నానని అంటున్నాడు। ఆయన కూడా డేరా వేసుకుని ఉన్నాడా అని, అది తాత్కాలికంగా నేను ఉండడానికి, ప్రజలకు అనుకూలంగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నది అని కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు। అక్కడే అధునాతనంగా ఇల్లు నిర్మించాలని, ప్రజలు ఎప్పుడైనా అక్కడికి రావచ్చని అన్నారు। చేతగాని దద్దమ్మలే వ్యక్తిగత విమర్శలు చేస్తారని విమర్శించారు। ఏదన్నా ఎదుర్కొనే సత్తా తనకుందని, ఎన్నికల్లో తాను అత్యధిక మెజారిటీతో గెలుపొందుతున్నానని ధీమా వ్యక్తం చేశారు। నియోజకవర్గం ప్రజలందరూ కూడా అండగా ఉండి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేసి మరింత మెజారిటీ ఇవ్వాలని ఓటు అభ్యర్థించారు। అమిలినేని సురేంద్రబాబు అన్నారు। అక్కడ అధునాతనంగా ఇల్లు నిర్మించాలని, ప్రజలు ఎప్పుడైనా అక్కడికి రావచ్చని అన్నారు। వ్యక్తిగత విమర్శలు చేశారని విమర్శించారు। ఏదైనా ఎదుర్కొనే సత్తా తనకుందని, ఎన్నికల్లో తాను అత్యధిక మెజారిటీతో గెలుపొందుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు। అవమానిస్తే మనం దాని గురించి పదే పదే మాట్లాడితే అది మనకే అవమానం। ఎందుకంటే ఒక చేతకాన దద్దమ్మ, ఒక చేతకాన వెధవలు ఇలాంటి మాటలు మాట్లాడతారు। వాడిది ఈ రోజుకైనా ఇప్పుడు 5 ఏళ్ళు అయింది, అదేదో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన డబ్బులు తినేసి కక్కేసి ఒక షెడ్ మాదిరి కట్టుకున్నాడని అందరూ చెప్పుకుంటున్నారు తెలుగుదేశం నాయకులే। అలాంటి పని నేను ఎప్పుడూ చేయలే, ఎవరికి మోసం చేయలే, వాళ్ళకు కూడా ఎప్పుడు హామీ చేయలేదు। ఏదేమైనా కూడా ధైర్యంగా ఎదుర్కొనే సత్తా మాకుంది, ఎదుర్కొంటాం, ఇప్పుడు కూడా ఎదుర్కోబోతున్నాం, ఎన్నికల్లో గెలవబోతున్నాం, 50,000 మెజారిటీగా గెలవబోతున్నాం। కాబట్టి రేకుల షెడ్ ఇల్లుగా నేను భావిస్తాను। ఒప్పుకుంటారు కదా, ఒప్పుకుంటారు కదా। ఎవడైతే అది రేకుల షెడ్గా అనుకొని దాన్ని డేరా అంటున్నాడో వాడు కూడా ఆ పక్క రేకుల షెడ్ వేసుకొని వాడు కూడా అక్కడే ఉంటున్నాడు, వాడు కూడా డేరాగాడే కదా, వాడు కూడా డేరాగాడే కదా, కరెక్ట్ కదా, వాడు కూడా డేరాగాడే, వాడు కూడా మోసగాడే, కానీ నేను మోసగాడు కాదు।